సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి భద్రతతో కూడిన నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సెటిపల్లి ప్రాంతంలో అర్హత కలిగిన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల పాల్గొన్నారు. భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించి పేదలకు హక్కులు కల్పించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇక ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వంపై నమ్మకంతో ముందుకు సాగారని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా పేదవాళ్ళ జీవితంలో మార్పులు రావాలా, పేదవాళ్ళ మొదల చిరునవ్వు రావాలని చెప్పి ఒకటే ధ్యేయంతో ఈరోజు నారా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్నే మా అన్న లోకేష్ గారు కావచ్చు, ఒకటే ఐడియాలజీ. ప్రతి పేదవారింట్లో ప్రతి పేదవాడికి సొంత భూమి ఉండాలా, సొంత ఇల్లు ఉండాలా, ఆ కళ నెరవేరాలని చెప్పి ఈరోజు దగ్గర 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు అందరూ తెలుసు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆ రోజు ఆయన తర్వాత మళ్ళీ అమరన్న వచ్చాడు. అమరన్న తర్వాత ఈరోజు మా నారాయణన్న, తర్వాత అనగానన్న. ఇంత అయిన తర్వాత ఎంతో మంది కలెక్టర్ మారారు, ఎంఆర్ఓలు మారారు, ఆర్డీఓలు మారారు. ఎంతో మంది పోరాడు పోయినారు చాలా మంది ఈ 50 సంవత్సరాల్లో. ముసలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు. ఏ రోజు ఇది కాలేదు, ఇంక లిటిగేషన్ కాదు అన్నప్పుడు ఈరోజు మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఈరోజు క్లియర్ ఏంటంటే కేవలం అది దివాకర్ అదృష్టం.